శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారికి 11, 12 తేదీలలో వీరి ఇంట్లో అయితే గల్లు గల్లు అనే గజ్జెల సౌండ్ అయితే రాబోతుంది. మరి ఎవరి ద్వారా ఆ గజ్జెల సౌండ్ రాబోతుంది, మరి ఎందుకు వాళ్ళ ఇంట్లోనే ఈ గజ్జెల సౌండ్ అనేది రాబోతుంది తెలుసుకుందాము. అయితే తులారాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీకు ఈ 11, 12 తేదీలో ఏం జరగబోతుంది, ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి, ఎటువంటి శుభ పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు లేని వారంటే ఎవరుండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ఎవరికుండే సమస్యలు వారికి ఉంటాయి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. గురువుగారి పేరు వచ్చి సీతారామరాజు గారు అండి. మీ సంబంధించిన ఫోన్ నెంబర్ 9959509193. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ఎటువంటి సమస్యలకైనా గంటలో పరిష్కారం చూపిస్తారండి. చాలా నమ్మకమైన గురువుగారు. ఒకసారి ప్రయత్నించండి. మన గురువుగారు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కానీ నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువుగారు అండి. ఒకసారి ప్రయత్నించండి. ఇక వివరాల్లోకి వస్తే తులారాశి అనేది రాశిచక్రంలో 7వ స్థానం. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు జన్మించిన వారు తులారాశి చెందినవారు అవుతారు. తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉండగా ఈ రాశి వారికి శ్రీ మహావిష్ణు లక్ష్మీ అనుగ్రహం అనేది ఎప్పుడు ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరు ఉంటారో వారి యొక్క ఇంట్లో ఈ దేవి శక్తి తిరగడం వల్ల మీకు గల్లు గల్లుమని గజ్జల సౌడైతే వినబడుతుంది. ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం వీడియో ద్వారా తెలుసుకుందాము. కాబట్టి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ తులారాశి వారు అనేది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే ఈ వీడియోని మాత్రము చేసి చూద్దాము. తులారాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశి చక్రంలో 7వ స్థానంలో ఉంటుంది. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు జన్మించిన వారు తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉండగా ఈ రాశి వారికి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఎప్పుడు ఉంటుంది. వీళ్ళు ఏ పని చేయాలనుకున్నా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉండటం వల్ల వీరికి ఏ పనిలో కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. వీరికి ఈ 11, 12 తేదీలో వీరు నక్కతోక తొక్కబోతుందని చెప్పుకోవచ్చు. మీకు రాబోయే 2 రోజుల్లో మీరు అదృష్టవంతులుగా ఉండబోతున్నారు. మీరు నమ్మలేరు ఎటువంటి ఫలితాలు అయితే మీకు వస్తున్నాయో. మీరు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్న టైం అయితే మీకు రానే వస్తుందని చెప్పొచ్చు. మీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నో తెలియదు కానీ మీరు ఈ లక్ష్మీపుత్రులుగా అవ్వబోతున్నారు. మీ అదృష్టానికి వెల్కమ్ పలకండి. ఇదంతా జరిగేందుకు మూలము కారణం ఏంటంటే మీరు నిత్యం కొలిచే మీ ఇష్టదైవం. అవును, మీరు వింటుంది నిజమే. మీకు మే 11, 12 తేదీలో అంటే ఆది, సోమ, మంగళవారంలో ఎవరైతే తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఉంటారో వారి యొక్క గృహంలో ఒక దేవీ శక్తి తిరుగుతుంది. మీరు గమనిస్తే కనుక రాత్రి టైంలో ఆ యొక్క సమయంలో ఆ దేవత మీ ఇంటి చుట్టుపక్కల గల్లు గల్లుమని గజ్జల సవడితో తిరుగుతుంటుంది. అది ఖచ్చితంగా మీరు గమనిస్తే మీకు వినబడుతుందండి. కాబట్టి గమనిస్తూ ఉండండి. తులారాశి వారు ఈ సమయంలో మీ జీవితంలో ఎన్నో మార్పులు మీరు చూడబోతున్నారు. ఖచ్చితంగా చాలా చేంజెస్ అనేవి మీ జీవితంలో రాబోతున్నాయి. అవునండి, మీకు గ్రహాల మార్పు వల్ల అందులో మీకు భాగంలో లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీరు లక్ష్మీపుత్రులుగా అవ్వబోతున్నారు. నిజం చెప్పాలంటే అదృష్టం మీ జీవితంలో తలుపు తెరిచినట్లే. ఇదంతా కూడా నిజంగా మీరు అదృష్టానికి మీరు తలుపులు తెరిచిన విధంగా మీకైతే రాజయోగం అయితే పట్టబోతుంది. ఇదంతా జరిగేందుకు మూల కారణము ఎవరంటే మీరు నిత్యము కొలిచే మీ ఇష్టదైవం అండి. మీరు నిత్యం భక్తి శ్రద్ధలతో కొలిచే దేవీ శక్తి దుర్గాదేవి అవ్వచ్చు, మీ కులదేవత అవ్వచ్చు, మీ యొక్క అదృష్టం గల కారణము ఆ గంగమ్మ తల్లి అవ్వచ్చు, మీ కులదేవతలు అవ్వచ్చు. మీరు 1,000,000 సార్లు కృతజ్ఞతలు తెలుపుకున్నా తక్కువే. మీరు అస్సలు ఊహించలేరు అంతటి మార్పు మీ జీవితంలో ఇప్పుడు మీరు రాబోయే రోజుల్లో చూడబోతున్నారు. 1000 రెట్ల శక్తితో తులారాశి వారికి మహా అఖండ రాజయోగం పట్టబోతుంది. ఇదంతా కూడా సాధ్యం అంటే నిజంగా నమ్మండి. ఆ తల్లి యొక్క దయ మీ నిజంగా అమ్మవారు మీరు నమ్ముకుంటే మీ జీవితంలో చాలా మార్పులు అయితే జరుగుతాయి. అమ్మ యొక్క శక్తిని మీరు ఎవ్వరు కూడా అంచనానే వేయలేరు. మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం చెప్పాలంటే తులారాశిలో 100కు 90% మందికి ఇవన్నీ కూడా జరుగుతాయండి. రాబోయే రోజులైతే ఈ సమయంలో గ్రహాలు కూడా మీకు ఆల్మోస్ట్ చాలా అంటే చాలా ఫేవరబుల్గా అనుకూలంగా ఉన్నాయి. ఈ టైంలో తులారాశి వారికి శుక్రుడి సంచారం అనేది నిజంగా ఒక పరువుని జ్యోతిశాస్త్రం చెబుతుంది. ప్రతి పనిలో కూడా సక్సెస్ అనేది మీ వెంటే వస్తుంది. జీవితంలో సుఖాలు పెరగబోతున్నాయి.
తులారాశి వారు పెద్ద పెద్ద ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అంతే కదండి, కొత్త కార్లు, విలువ గల వస్తువులైతే కొనుగోలు చేస్తారు. ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. నిజంగా రాబోయే రోజుల్లో మీకు 11 పడితే మీరు గొప్ప ఆర్థిక లాభాలను అయితే పొందబోతున్నారు. ఇక మీ యొక్క దరిద్రం అంతా కూడా పోతుంది, అదృష్టం పడుతుంది. తులారాశి వారు మీకు తోడుగా ఆ తల్లి యొక్క శక్తి ఉంది కాబట్టి ఆ ప్రయత్నాలన్నీ 100% అయితే విజయవంతమైతే అవుతాయి. జీవితం అనేది ఆనందంతో నిండిపోతుంది. హెచ్చు తగ్గులు మీకు భేదాభిప్రాయాలు అనేవి లేకుండా మీకు ఫలితాలు మీకు రాబోయే రోజుల్లో బెటర్గా ఉండబోతున్నాయి. ప్రస్తుత పరిస్థితులు విదేశీ ప్రయాణాలకు అనుకూలంగా ఉన్నాయి. మీలో ఎవరైతే ఈ యొక్క రాశివారు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారో ఖచ్చితంగా విజయాలను మీ సొంతం చేసుకుంటారు. ఉద్యోగస్తులు కూడా అధికారుల నుంచి చక్కటి ప్రశంసలు అయితే లభిస్తాయి. ఆర్థిక పరిస్థితుల్లో మంచి మార్పులు అయితే రాబోతున్నాయి. ఇకపోతే ఈ క్లాస్ వరకు బ్యాంక్ అకౌంట్స్ ద్వారా ఆర్థిక లావాదేవీలు అధికంగా ఉంటాయి. ఈ సమయంలో ఇతరులతో మాట్లాడేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. మితిమీరిన కోపాన్ని కంఠంలో ఉంచుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు మీ యొక్క లక్ష్యాలను సాధించే సమయము ప్రభుత్వ స్థాయిలో ఆశించిన సహాయము అందుతుంది. మీరు మరింత ధైర్యాన్ని, బలాన్ని పొందే ఛాన్స్ కూడా ఉంది. రాబోయే రోజుల్లో స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు, కానీ తరచుగా లాభాలను పొందుతూనే ఉంటారు. అలాగే సొంత వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం కనబడుతుంది. ఈ సమయంలో మంచి ఆర్థిక ప్రయోజనాలు అయితే పొందబోతున్నారు. మీరు హెచ్చుతగ్గులతో అనుభవించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా మీ జీవితంలో హెచ్చుతగ్గులు అనుభవించే అవకాశాలు ఉంటాయండి. ఎవరైతే ఈ యొక్క రాశి వారు వీళ్ళ లైఫ్లో హెచ్చుతగ్గులు ఉంటే, అంటే కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటే ఎవరైతే ఉంటారో వాటిని కొంచెం అయితే ఒకేసారి మీకు ప్రయోజనాలు ఎక్కువగా రాకపోతున్నాయి. కాస్త అటు ఇటుగా తక్కువగా కానీ ఎక్కువగా కానీ మీకైతే బెటర్గానే మీ యొక్క జీవితంలో మార్పులు అయితే అనుభవించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించే వరకు మరింత కృషి చేయవలసిన సమయం అయితే గుర్తుపెట్టుకోండి. పిల్లల చదువు పైన దృష్టిని పెడితే సక్సెస్ను ఖచ్చితంగా సాధిస్తారు. ఇకపోతే ప్రేమికులు ఎవరైతే ఉంటారో మీ యొక్క ప్రేమ సంబంధంలో మంచి మార్పులు అయితే రాబోతున్నాయి. కాకపోతే కాస్త పేషెన్స్ అయితే అవసరము. గుర్తుపెట్టుకోండి, ఓపిక ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలమండి. ఇక మీ ప్రేమలో వివాహం యొక్క జాతకాన్ని అనేక రకాలుగా మారుస్తుంది. తులారాశి వారు అన్ని రకాల సమస్యల నుంచి అయితే బయటపడడానికి, ప్రేమ జీవితాన్ని ఉత్తమ మార్గంలో ఆనందించడానికి సరైన సమయము. జీవితాన్ని మీరు కోరుకున్నట్లుగా మార్చుకోవడం కూడా సాధ్యమవుతుంది. అలాగే తులారాశి వారికి కెరీర్ పరంగా చూసుకుంటే ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దామండి. మీకు కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే ఆ యొక్క తల్లి దయ వల్ల, అమ్మ మిమ్మల్ని కరుణించడం వల్ల రాబోయే రోజున మీరు కెరీర్ పరంగా గొప్ప గొప్ప ఫలితాలను అయితే పొందబోతున్నారు. గొప్ప ఫలితాలు ఉంటాయి. పైగా కెరీర్ పురోగతికి అంటే అభివృద్ధికి సంబంధించి ఇది చాలా మంచి టైం అని చెప్పుకోవచ్చు. చక్కటి మంచి సమయం అని చూస్తుందండి. శ్రమకు తగిన ప్రతిఫలము లభిస్తుంది. జీవితంలో మీకు గొప్ప కెరీర్ మార్పులు అయితే వస్తాయి. చక్కటి చేంజెస్ని మీ జీవితంలో మీరు చూస్తారు. స్థానికుల మార్పుల వల్ల, నిజంగా చెప్పాలంటే సానుకూల మార్పుల ద్వారా మీకోసం కొత్త జీవిత మార్పులను చేసుకోవాల్సి ఉంటుందండి. ప్రతి ఒక్క క్షణాన్ని కూడా మీరు ఎలా నిర్వహించాలో, ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలో, విద్యాన్ని ఎలా చేరుకోవాలో ఈ దిశగా ప్రయత్నాలు చేస్తే చూడండి ఎన్ని చేంజెస్ మీ జీవితంలో. ఇక ఇప్పుడు తులారాశి వారికి ఎలాంటి ఆర్థిక మార్పులు వస్తాయో చూద్దామండి. ఆర్థికంగా మీకు అంతా బాగానే ఉంటుంది. మీ లైఫ్లో అద్భుతమైన మార్పులు అయితే వస్తాయి. మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా గొప్ప ఆర్థిక ప్రయోజనాలను అయితే పొందుతారు. మీలో ఎన్నో మార్పులను తీసుకొస్తుంది. రాబోయే రోజులు ఇచ్చేటువంటి ఒక మార్పు అనేది మీరు మీ వ్యాపారంలో ఊహించిన లాభాలతో పాటుగా పని, వ్యాపారం నుంచి ఆశించిన ప్రయోజనాన్ని పొందుతారు. ఆర్థికంగా ఎలాంటి లోటు అయితే ఉండదు. ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంటారు. ఇక తులారాశి వారికి కుటుంబ విషయానికి వస్తే మీకు అంతా కూడా శుభప్రదంగానే ఉండబోతుంది. మీ లైఫ్లో మీ యొక్క ఫ్యామిలీలో ఆనందం వెల్లివిరుస్తుంది. శుభకార్యాలు తరచుగా మీ ఇంట్లో జరుగుతూనే ఉంటాయి. బంధువులు, కుటుంబ సభ్యులు మీరు చేసే ప్రతి పనిలో కూడా తోడుగా అండగా ఉంటూ మీకు మంచి సపోర్ట్ని ఇస్తారు. ఫ్యామిలీ మెంబర్స్లో సంతోషంగా గడుపుతారు. ఏమైనా కమ్యూనికేషన్ సమస్యలు పెరగటం వల్ల ఏర్పడిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఈ సమయంలో ఖచ్చితంగా క్లియర్ అయిపోతాయి. ధైర్యంగా ఉండండి. తులారాశి వారు ఇకపోతే మీ యొక్క వైవాహిక జీవితం విషయానికి వస్తేట్లయితే, ఇకపోతే ఈ యొక్క రాశి వారు ఎవరైతే వైవాహిక జీవితం పైన విశ్వాసాన్ని పొందుతారండి. మీలో కొంత బలహీనమైన పరిస్థితులు అయితే ఏర్పడతాయి, కానీ వైవాహిక జీవితంలో మాత్రం మార్పులు తరచుగా అనేక రకాల సమస్యలకైతే దారితీస్తాయి. అయితే వైవాహిక జీవితంలో మరింత ఒత్తిడి పెరిగే ఛాన్స్ అయితే ఉంది. కుటుంబంలో వచ్చే సమస్యలు అతి తక్కువ టైంలోనే తగ్గిపోతాయి. గుర్తుపెట్టుకోండి, ప్రస్తుత పరిస్థితుల్లో వైవాహిక జీవితంలో కాస్త ఒత్తిడి ఉన్నా, సమస్యలు ఉన్నా కూడా రాబోయే రోజులో అతి తక్కువ టైంలో అవి తగ్గిపోయేందుకు చాలా అంటే చాలా అవకాశాలు ఉన్నాయి. గ్రహాలు మీకు అనుకరించబోతున్నాయి. ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇక్కడి నుంచి ఒక ఎత్తు అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మీ జీవితంలో అన్యోన్య దాంపత్య జీవితాలు అయితే చాలా మార్పులు వస్తాయి. మీరు మీ భార్యాభర్తలు చాలా చక్కగా అన్యోన్యంగా జీవిస్తారు. ఒకరికొకరు అన్న మాదిరిగా ఇప్పటిదాకా ఎట్లయితే మీ మధ్య కొట్లాటలు, మూడో వ్యక్తులు ఏ విధంగా వచ్చారో అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. కుటుంబ సభ్యులు ఎవరు కూడా మీ మధ్య ఉండరు. మీరిద్దరు ఏకాంతంగా గడిపే సమయం కూడా రాబోతుంది. ఇక ఆ తర్వాత మీ జీవిత భాగస్వామితో కలిసి రకరకాల
టూర్లకు లేకపోతే కొత్త కొత్త పుణ్యక్షేత్రాలు సందర్శించి మనశ్శాంతిగా ఉండటానికి కూడా చాలా ఛాన్స్ అయితే ఉన్నాయి. ఇక మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆరోగ్య విషయంలో మీరు ఎప్పుడు కూడా అసంతృప్తిని చెందకూడదు, ఆత్మ సంతృప్తి చెందకూడదండి. ఇది మిమ్మల్ని మరింత ఇబ్బందులోకి నెట్టేస్తుంది. కాబట్టి ఆరోగ్యంపై ఎక్కువగా కాన్సన్ట్రేషన్ శ్రద్ధ తీసుకోవాలి. అయినా మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా దుర్గమ్మ మీకు తోడుగా ఉంటుంది. నిత్యం మిమ్మల్ని కాపాడుతూ కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది. సో చూశారు కదండి, తులారాశి వారికి 11, 12 తేదీలో ఏం జరగబోతుందో. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొంతమంది తులారాశి వారు మన వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.